గైస్ ఏదా ప్లేస్ ఇది మర్చిపోతాను నేను ప్లేస్ లో ఓకే 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 లోటస్ మహల్కి అయితే వచ్చేసాము. అండ్ ఎక్కడ అది క్వీన్స్ బాత్ నుంచి 650 meters అంట. అండ్ ఐ థింక్ ఇక్కడ టికెట్స్ తీసుకోవాలి. ఓ మై గాడ్ బిగ్ ట్రబుల్. నో ఫోటోగ్రఫీ నో వీడియోగ్రఫీ అలౌడ్ అంట. ఎలాగో అలాగా ట్రై చేస్తాను తీయడానికి. లోపలికి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ 49 rupees టికెట్ అండ్ 40 rupees టికెట్ అంట. ఇక్కడ తీసుకుంటే నెక్స్ట్ ఇక్కడ విజయ విఠల్ టెంపుల్ దగ్గర కూడా ఇదే టికెట్ చూపిస్తే మనకి ఎంట్రీ ఉంటుంది. ఐ మీన్ అక్కడ టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ప్రజెంట్ అయితే స్టార్టింగ్ మనకి బేస్మెంట్ ఆఫ్ క్వీన్స్ ప్యాలెస్ అని ఎక్కుతుంది. అదే బేస్మెంట్ అంటే చూడు మనం ఇంటికి వేసుకునే బేస్మెంట్ అంటే ఇది ఇంత పెద్దగా ఉంది చూడు అసలు. వచ్చేసాము లోటస్ మహల్ దగ్గరికి. బ్యాక్ సైడ్ ఒక సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు, అందుకే నార్మల్గా ఇలా పట్టుకొని తీస్తున్నాను ఇది. అండ్ ఇంకో సైడ్ వెళ్ళి ఐ ట్రై టు క్యాప్చర్ సమ్ సినిమాటిక్స్. ఇక్కడే మనకి ఒక బోర్వెల్ ఉంది. బోర్వెల్ అంట కదా, బోర్వెల్ అంట, సారీ వెల్ ఉంది పెద్దగా. సారీ భయ్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. లోపలైతే వాటర్ ఉన్నాయి. అండ్ ఇది ఒకసారి దుంకు తెలుస్తుంది. ప్రజెంట్ అయితే లోటస్ మహల్ ని చూసుకొని ఇంకా లోపలికి వెళ్తున్నాము. లోపల ఇంకా వేరే ప్లేసెస్ ఉన్నాయంట, నేను చూద్దాం ఎలా ఉంటాయో. టెంపుల్ టైప్ లో ఉంటుంది అనుకున్నా, కానీ బాగుంది. అవి లైక్ అబ్జర్వ్ చేసినావా, లైక్ స్ట్రక్చర్ కూడా లోటస్ పెటల్స్ ఉంటాయి చూడు. చూడండి భలే ఉంది, పెద్ద పెద్దగా లైక్ ఎలిఫెంట్స్ టేబుల్స్ అంటే. ఐ థింక్ ఎలిఫెంట్స్ ఏమైనా పెట్టడానికి ఏమో చాలా పెద్దగా ఉంది, లైక్ ఎలిఫెంట్స్కి హోమ్ లాంటిది అనుకుంటాను. అండ్ చాలా ఉన్నాయి అరౌండ్ నుంచి చూస్తే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఉన్నాయి మొత్తము. అండ్ చాలా పెద్దగా ఉంది. అటు సైడ్ అయితే ఇంకోటి ఏదో ఉంది ఇక్కడ. అండ్ అక్కడికి వెళ్ళి కూడా చూద్దాము. లోపలికి కూడా ఐ మీన్ గేట్ ఓపెన్ అయి ఉంది, ఎంట్రీ ఉంటుంది అనుకుంటాను. అండ్ స్ట్రక్చర్స్ మాత్రం మొత్తం లైక్ ఏమంటారు, స్టోన్స్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద స్టోన్స్, వాటితోనే చేశారు. ఒకసారి లోపలికి వెళ్ళి చూపిస్తాను మీకు. అండ్ ఇలా ఉంది మొత్తం ఓపెన్ స్పేస్, చాలా పెద్ద ఉంది. ఐ థింక్ నేను అనుకున్నదే అనుకుంటున్నా, లైక్ ఎలిఫెంట్స్ని పెట్టి నైట్ టైమ్స్ లైక్ ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా ఐ థింక్ ఇదే ప్లేస్లోనే స్టే చేపిస్తారు. చాలా స్కల్ప్చర్స్ ఉన్నాయి, లైక్ రాక్ మీద చెక్కుతారు కదా, అవన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి హనుమాన్ ఉంది. అండ్ లోపలికి కూడా చాలా ఉంటున్నాయి. మొత్తం సరౌండెడ్, మొత్తం ఇటు సైడ్ అటు సైడ్ మొత్తం.
కూడా ఫారినర్స్ వచ్చారు ఇద్దరు. మేము మేము రూమ్ తీసుకున్నాం కదా, అక్కడ నుంచి మేము ఎక్కడి సైడ్ వెళ్ళినా వాళ్ళు అటు సైడ్ మా సైడ్ వస్తున్నారు. అమ్మా చాలా టైర్డ్ అయిపోయినా. ఒక పక్కన సినిమాటిక్ షాట్స్ తీసుకుంటూ, ఒక పక్కన వ్లాగింగ్ చేసుకుంటా, ఒక్కడ హెల్ప్ చేయడు ఇప్పుడు. ఒక పక్కన ఈ ఎండకి ఇంత డ్రై అయిపోయిందంటే నువ్వు వెళ్ళి ఏమన్నా డ్రింక్స్ తాగాలి ఫస్ట్. మొత్తం లోపల ఉన్న స్కల్ప్చర్స్ అనేది చూసేసాము అండ్ బయటకు వచ్చాను. అంటే ఇక్కడ దీని గురించి ఉంది, చదువుదాం ఏమన్నా వెళ్ళి. గాడ్స్ హౌస్ అంట నాకు తెలిసి, అదే చెప్పాను కదా. అక్కడ మొత్తం ఎలిఫెంట్స్ని పెట్టేసి గాడ్స్ మేబీ ఇంట్లో స్టే చేస్తారేమోరా. నెక్స్ట్ ప్లేస్ ఎక్కడ ఉందో ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోదాం. మా వాడు ఎక్కడ ప్లాన్ చేస్తున్నాడో ఫస్ట్ బయటికి వెళ్ళి మనం డ్రింక్ తాగాలి. చాలా అంటే చాలా థర్స్టీగా ఉంది. ముందు చాలా వీక్ అయిపోయినా, చాలా వీక్ అయిపోయినా, హైడ్రేషన్ అనేది చాలా పడిపోయింది, చాలా డిహైడ్రేట్ అయిపోయినాము. పోయి హైడ్రేట్ చేసుకోవాలి బాడీని. అయితే ఏదో మ్యూజియంలో ఉన్నాము అండ్ అన్నీ ఏమంటారు చిన్న చిన్నవి ఐడల్స్ ఉంటాయి కదా, అవన్నీ డిస్ప్లే చేస్తారు ఇక్కడ. అండ్ ఐ థింక్ ఇక్కడ ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ అనుకుంటా. నేనే ఏదో ఎవరు లేరన్నదని చేస్తున్నాను అండ్ మా వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. ఆకలి అవుతుంది, వెళ్దాంరా అంటే ఇది ఎంట్రన్స్లోనే ఉంటుంది అనమాట. ఫస్ట్ ఇదే చూసుకోవాలి, బట్ మేము అది చూసుకోలేదు, డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోయాము. ఆఫ్ ద థింగ్స్ వచ్చేసి చాలా పాతవి అనమాట. యూ కెన్ సీ. అండ్ ఆర్కియాలజిస్ట్ ఉంటారు కదా, వాళ్ళు తవ్వి అన్నీ బయటికి తీసినారు. ఇక్కడ చాలా అంటే చాలా ఓల్డ్ థింగ్స్ అయితే ఉన్నాయి. మ్యూజియం అనుకుంటా ఇదైతే, బయట ఏం పెట్టలేదు దీనికి సో ప్లేస్ కానీ. ఐ థింక్ మ్యూజియం. హంపీకి వస్తే మాత్రం ఒకసారి విజిట్ చేయండి. ఇదైతే ఎగ్జాక్ట్గా లైక్ ఎంట్రన్స్లోనే ఉంది. ఏమంటారు లోటస్ మహల్కి ఎంట్రన్స్ అవుతాం కదా, లెఫ్ట్ సైడ్కి ఉంటుంది. అండ్ మస్ట్ విజిట్. చాలా అంటే చాలా బాగుంది. అండ్ కంపేర్ టు అదర్ మ్యూజియంస్ ఇక్కడ అన్నీ చాలా అంటే లైక్ ఓల్డ్వి. 2 hours later. మా వాళ్ళ ఫేస్ చూడండి, అసలు మాడిపోయినాయి అత్తలు. ఇప్పుడు అట్టనే అంటావాలి. డైరెక్ట్ టెంపుల్ నుంచి అయితే ప్రజెంట్ ఒక హోటల్కి వచ్చాము. ఏం క్వీన్స్ బాత్ లో స్నానం చేసి వచ్చాడు. హోటల్ మయూర భువనేశ్వరి అంట. హోటల్ అయితే క్వీన్స్ బాత్ నుంచి 1.5 కిలోమీటర్స్ ఉంది. అండ్ ఇక్కడైతే రైస్ ఐటమ్స్ ఏం గ్లాస్ పాలు 50 రూపాయలు. గ్లాస్ పాలు 50 రూపాయలు. 2 ప్యాకెట్ల సేరా. ఇప్పుడు బాగుంటుంది చూడు, చేతులు ఇట్లా ట్రెండ్కి